ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. జడ్పీ చైర్మన్లు 31 జడ్పీ చైర్మన్లు అంటే హైదరాబాద్ కాకుండా మిగతా మేడ్చల్ హైదరాబాద్ కాకుండా మిగతా అన్ని జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు ప్రభుత్వం ఖరారు చేసింది. 31 జడ్పీ చైర్మన్లకు గాను బీసీలకు 42% ఇస్తున్నారు. 13 జడ్పీ చైర్మన్లను బీసీలకి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేను చదివి వినిపిస్తాను ఏ జడ్పీ చైర్మన్ దేనికి రిజర్వేషన్ ఉన్నది. ఖమ్మం ఎస్టీ జనరల్, ములుగు ఎస్టీ ఉమెన్, నల్గొండ ఎస్టీ ఉమెన్, వరంగల్ ఎస్టీ జనరల్ అంటే మెన్ కానీ ఉమెన్ కానీ ఎవరైనా ఉండొచ్చు, హన్మకొండ ఎస్సీ ఉమెన్, జనగావ్ ఎస్సీ ఉమెన్, జోగులాంబ గద్వాల ఎస్సీ జనరల్, రాజన్న సిరిసిల్ల ఎస్సీ జనరల్, రంగారెడ్డి ఎస్సీ ఉమెన్, సంగారెడ్డి ఎస్సీ జనరల్, జయశంకర్ భూపాలపల్లి బీసీ జనరల్, కరీంనగర్ బీసీ జనరల్, కుమరంభీం ఆసిఫాబాద్ బీసీ జనరల్, మహబూబ్ నగర్ బీసీ ఉమెన్, మంచిర్యాల బీసీ ఉమెన్, నాగర్ కర్నూల్ బీసీ ఉమెన్, నిర్మల్ బీసీ జనరల్, నిజామాబాద్ బీసీ ఉమెన్, సిద్దిపేట బీసీ జనరల్, సూర్యాపేట బీసీ జనరల్, వికారాబాద్ బీసీ జనరల్, వనపర్తి బీసీ ఉమెన్, యాదాద్రి భువనగిరి బీసీ ఉమెన్. ఇక మిగతావన్నీ కూడా మిగతా జిల్లాలన్నీ కూడా అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కిందికి వస్తాయి. జనరల్లో ఎవరైనా కావచ్చు, బీసీ కానీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా కావచ్చు. అయితే ఆదిలాబాద్లో అన్రిజర్వ్డ్ ఉమెన్ అంటే జనరల్ ఉమెన్, భద్రాద్రి కొత్తగూడెం జనరల్ మెన్ ఆర్ ఉమెన్ ఎనీబడి, జగిత్యాల జనరల్ ఉమెన్, కామారెడ్డి జనరల్ మెన్ ఆర్ ఉమెన్, మహబూబాబాద్ జనరల్ మెన్ ఆర్ ఉమెన్, మెదక్ జనరల్ మెన్ ఆర్ ఉమెన్, నారాయణపేట ఉమెన్, పెద్దపల్లి ఉమెన్. సో సగం స్థానాలు 50% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేశారు. దీనిలో మళ్ళీ 13 స్థానాలు బీసీలకు రిజర్వ్ చేశారు. బీసీలకు రిజర్వ్ చేసిన 13 స్థానాల్లో బీసీ మహిళలకు కూడా ఎన్ని వచ్చాయంటే 1 2 3 4 5 6 స్థానాలు బీసీ మహిళలకు, 7 బీసీ జనరల్కు కేటాయించారు. అదేవిధంగా ఎస్టీలకు, ఎస్టీ ఉమెన్కు 2, ఎస్టీ జనరల్ 2, ఎస్సీ ఉమెన్కు 3, ఎస్సీ జనరల్ 3. సో ఈ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళారు. అన్రిజర్వ్డ్లో కూడా ఉమెన్కి 3, అదేవిధంగా అన్రిజర్వ్డ్లో జనరల్కి మొత్తం 4. సో టోటల్ 31 జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్స్ కూడా ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సో ప్రభుత్వం ప్రకారం అయితే మొత్తం జడ్పీ చైర్మన్స్ అనౌన్స్ చేశారు. జిల్లాల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు సంబంధించి రిజర్వేషన్స్ కూడా సైమల్టేనియస్గా అన్ని చోట్ల అక్కడ కలెక్టర్లు, ఎంపీడీఓలు అందరూ కూడా అనౌన్స్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. సో దీన్ని బట్టి అయితే ప్రభుత్వం ఎన్నికల విషయంలో ముందుకు వెళ్తున్నట్టుగానే మనకు అనిపిస్తుంది. ఎస్ శ్రవణ్ గారు, శరత్ గారు ఉన్నారా సార్?